అప్పుడు అప్పుడు నేను జరిగేది ఏంటంటే, అప్పుడు ఇశ్రాయేలుకు కలిగినదంతయు అని. ఎప్పుడు కరువు వచ్చింది, ఇబ్బంది వచ్చింది, శ్రమ వచ్చింది, అంతా అయిపోయింది, ఇక బ్రతకలేము అనుకున్నప్పుడు తన తమ్ముడి దగ్గరికి వెళదాము, ఇంక అక్కడైనా బ్రతుకుదాము అనుకున్నప్పుడు, అర్థమైందా, అప్పుడు తనకు కలిగినదంతా తీసుకొని ప్రయాణమై ఆ బెత్షెబాకు వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రియ సోదరి సోదరులు, ఆ వెళ్ళిపోతున్న క్రమంలో ఏం చేశాడని, ఇస్సాకు దేవునికి బలి అర్పణలు చేశాడని. హల్లెలూయా. మరి ఎందుకు చేశాడో తెలియదు. ప్రభువా, మరి అక్కడికి మేము వెళ్తున్నాం, తెలియని ఊరు, తెలియని గ్రామం, ఇప్పుడు దాకా ఇక్కడ ఉన్నాం, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు ఇక్కడ బ్రతికినాం, కానీ అక్కడ ఎలా ఉంటుందో తెలియదు. మరి ముందు రోజు ఎలా ఉంటుందో తెలియదు కనుక అక్కడ పోతా అక్కడ ఏం చేశారంట, బలులు అర్పించారంట. చాలామంది వ్యవసాయం చేసేటప్పుడు ఈ పంట ఎలాగ పండిద్దో పండదో అని వారికి సంబంధించిన కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఇది పట్టుకొని చాలామంది, కొంతమంది కూడా ఇక్కడ అందరూ పండించే వారందరూ హిందువులే, మీరే వారు ప్రసాదం తినరు, వారు పండించేటప్పుడు కూడా వాళ్ళు పూజలు పురస్కారాలు చేసి తింటారు, మరి ఇది ఎలా తింటారు అంటారు అని కొంతమంది అంటున్నారు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, పండించేవారు మొత్తం హిందువులా కాదు, పండించేవారు కూడా క్రైస్తవులు కూడా ఉన్నారు. నా చిన్నతనంలో నేను మిరప నారేయడానికి వెళ్ళాను, పత్తి విత్తనాలు వేయటానికి వెళ్ళాను. ఇవి వేసేటప్పుడు ఎలాగేస్తామంటే, ఒక వ్యక్తి ఎవరో ఒకరు వచ్చి వ్యక్తి ప్రార్థన చేస్తాం, ప్రార్థన చేసి అయిపోయిన తర్వాత 3 మొక్కలు నాటుతాం. అర్థమైందా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో వీటిని నాటుతున్నాం ప్రభువా, ఈ పంట మంచిగా పండాలి, సమృద్ధిగా పండాలని ప్రార్థన చేసి నాటుతాం. అలాగే నా పత్తి విత్తనాలు కూడా ఏవైనా కానీ ఇప్పుడు మనం వీడియో తీసి పెట్టట్లేదు, ఇది మేమే నాటుతున్నాం, మేము పండించిన మీరు తింటున్నారు అని అంటున్నామా? అనటల్లా. వారి యొక్క విశ్వాసాన్ని బట్టి, మత విశ్వాసాన్ని బట్టి, వారు పంట వేసే విధానాన్ని బట్టి, ఆ పంట వారు నమ్మిన విశ్వాసాన్ని బట్టి అలా ప్రార్థన చేసుకుంటారు. కొంతమంది అయితే పురాణం చేసుకుంటారు, ఇంకొంతమంది అయితే వేరే కార్యక్రమాలు చేసుకుంటారు. అసలు ఏమీ నమ్మనవాడైతే ఏమీ వేయకుండా పండించేస్తారు. కాబట్టి ప్రియ సోదరి సోదరులు, అదేవిధంగా తను వెళ్తున్నాడు, అక్కడ ఎలా బతకాలి ఆలోచన కలిగి తన దేవుని గుర్తు చేసుకుంటూ, అక్కడ బతకడానికి మంచిగా సమృద్ధిగా ఆహారం ఇవ్వు, అక్కడ రోజులు మంచిగా ఉండేదా చూడు ప్రభా అని ఎవరిని గుర్తు చేసుకుంటున్నాడు? ఇస్సాకు దేవుణ్ణి, అంటే తన తండ్రి దేవుణ్ణి, తన పితరుల దేవుడిని. బహుశా అతనికి ఇంకా ఆ పితరుల దేవుడు పేరు తెలియక పోయి ఉండొచ్చు. అలాంటి సమయంలో, వెళుతున్న సమయంలో మీరు ప్రార్థన చేసుకోరా? ఏదో కూలిపోతున్నారు, ఏదో ఒక ప్రయాణమై వెళ్తున్నారు, బతుకు తెరువు కోసం పోతున్నారు, ఇక్కడ బ్రతకటం కష్టమవుతుంది, అక్కడైతే ఏదో ఒక పని చేసుకొని బ్రతకొచ్చు అని ఎవరో ఒక సలహా ఇస్తే మీరు వెళ్తున్నప్పుడు ప్రార్థన చేసుకోరా? మీరు కంపల్సరిగా చేసుకుంటారు. అదేవిధంగా అతను ప్రార్థన చేసుకున్నాడు. ప్రార్థన చేసుకుంటూ వెళ్తున్న క్రమంలో అక్కడ ఒక మాట చెప్పబడింది, ఏమని? యాకోబు అని ఇశ్రాయేలును పిలిచాను. చిత్తము ప్రభువా. ఒకసారి ఆలోచన చేయండి, యాకోబు యాకోబు అని ఎవరిని పిలిచారంట? ఇశ్రాయేలును. ఇశ్రాయేలు అని పిలవచ్చు కదా, యాకోబు యాకోబు అని ఎందుకు పిలవాలి? దేవుడే కదా, నీ పేరు ఇక ముందు యాకోబు కాదు, ఇశ్రాయేలు అని పిలవడను అని ఆ దేవుడే మళ్ళీ అతన్ని ఏమని పిలుస్తున్నాడు? యాకోబు. బహుశా మర్చిపోయి ఉంటాడు పాపం. ఎవరు? యాకోబు మర్చిపోయి ఉంటాడు దేవుణ్ణి. ఎప్పుడో ఒకప్పుడు పోరాడిన వ్యక్తి. ఇశ్రాయేలు అని పేరు పెట్టినప్పుడు ఎలా పెట్టాడు? పోరాడే వ్యక్తి. ఎలాగ పోరాడు? దేవునితో పోరాడాడు.
అందుకని ఆ దేవుడు ఏమని పెట్టారు, నీ పేరు ఇశ్రాయేలు. యాకోబు అంటే మోసగాడు. ఇంతటితో నీ మోసము గతించిపోయింది, ఇంతటితో నీ గత జీవితం గతించిపోయింది, ఇదిగో కొత్త జీవితాన్ని ప్రారంభించు, కొత్త పేరుతో ప్రారంభించు అని దేవుడు అతనికి ఇశ్రాయేలు అని పేరు పెడితే మరలా యాకోబులాగానే బ్రతుకుతా ఉన్నాడు. ప్రియ సోదరులారా, అర్థమవుతుందని నేను చెప్తుంది. యాకోబులాగానే బ్రతుకుతున్నాడు కాబట్టి అతనికి మరలా యాకోబు, ఓ మోసగాడు అనే విధంగా పిలుస్తున్నాడు. పశ్చాత్తాప పడ్డాడు, నన్ను కరుణించు అన్నాడు, కాలు పట్టుకున్నాడు. ఇక నువ్వు పోరాడే వ్యక్తి, నువ్వు మోసగాడివి కాదు అని పేరు పెట్టాడు. కానీ తన జీవితం ఎలాగుంది, మళ్ళీ యేసోబులాగానే బ్రతుకుతున్నాడు. లేరా క్రైస్తవులు లేరా, బాప్టిజం తీసుకునేటప్పుడు నీ పేరు పలానాదా, ఓకే, ఆ పేరు తగ్గ జీవితం నీకు లేదు, ఇక నీ పేరు విక్టర్ అని పేరు పెట్టాడు. విజయబాబు అని పేరు పెట్టాడు. అన్ని నీ జీవితం అన్ని విజయాలు పొందుకునే విధంగా అందరికీ ఆదర్శమూర్తిలాగా నువ్వు అడిగి జాడలో నడవాలని నీ ఆత్మీయ తండ్రి ఆ పేరు పెడితే నీ బ్రతుకు కొన్ని రోజుల తర్వాత మళ్ళీ పాత జీవితమే, మరలా ఆ రోత జీవితమే, మరలా యాకోబు స్వభావం కలిగిన జీవితాన్నే జీవిస్తున్నాడు. ఈ సోదరులు ఏంటో మీరు గుసగుసలు నేను కూడా ఏదో వచ్చే వారమే లేదా దేవుడు రోజు ఇవ్వచ్చు, ప్రతి వారమే ఇవ్వచ్చు. అయితే ప్రియ సోదరులారా, ఆయన జీవితము, యాకోబు జీవితము మార్చబడిందన్న సంగతి మరి అతను మర్చిపోయాడు. ప్రభు నన్ను మార్చాడు, నాకు కొత్త పేరు పెట్టాడు అని మర్చిపోయాడేమో లేదు, మళ్ళీ పాత జీవితాన్ని జీవిస్తున్నారు. ప్రియ సోదరులారా, ఈ సమయంలో మనతో మాట్లాడుతున్నాను. నువ్వు బాప్టిజము తీసుకున్నప్పుడు నీ ఆత్మీయ తండ్రి నీకే పేరు పెట్టారు. ఒకవేళ నీ పేరు సరేలేమ్మా ఇదే బాగుంది అని కొనసాగించు అంటే నీ జీవితం మార్చుకొని మంచిగా నడువు అని చెప్పారు కదా, మరి అలాగ నడుస్తున్నావా? యాకోబు నడవట్లేదంట. అందుకని బహుశా అతన్ని ఇశ్రాయేలు అని పిలవకుండా ఏమని పిలిచాడు, యాకోబు యాకోబు, ఓ మోసగాడు అని దేవుడు. మనకేం దేవుడు ఒక కొత్త పేరు పెట్టి పిలవని ఆశ. ఎవరికి తెలియని ఓ కొత్త పేరుతో నిత్య ఆనంద మహిమలో పిలిచే ఆ శుభవేళ, ఆ శుభవేళ కోసం మనం వేచి ఉండాలి. పాపం బహుశా యాకోబు దేవుడు నాకు ఎంత గొప్ప పేరు పెట్టాడు అనుకుని ఉంటాడు కదా. తర్వాత ఆ పేరు మర్చిపోయాడు, తన గత జీవితము మర్చిపోయాడు. తర్వాత మళ్ళీ యథాపకారం తదా రాజా అంటారు, చూసిన తదా రాజా యథా, సేమ్ అలాగే నచ్చిపోతున్నాడు. మళ్ళీ సేమ్ క్రైస్తవంలోకి వచ్చిన మళ్ళీ అదే కుళ్ళు, క్రైస్తవంలోకి వచ్చిన అదే కుతంత్రాలు, కక్షలు, పక్కింటోరు బతుకుతుంటే ఓరవన బ్రతుకులు, వాళ్ళు పచ్చగా ఉంటే ఓరవన బ్రతుకులు లేరా. అయ్యా నేను మర్చిపోయాను ప్రభా, ఇక నా జీవితం మార్చావని కన్నీరు పెట్టుకొని ఏడిస్తే నిన్ను కరుణించి క్షమిస్తే నువ్వేమో మళ్ళీ నీ రక్త సంబంధికులు ఎక్కడ వెదుగుతున్నా ఓరవని బ్రతుకులు. ఒకప్పుడు వారిని చూస్తే పళ్ళు కొరికేవాడివి, ఇప్పుడు కూడా అదే చేస్తున్నావు. ఇక నీ జీవితమే ఏమార్చబడింది. కాబట్టి ప్రియ సోదరులారా, ఈ మధ్యకాలం నేను ఒక స్థలం కొన్నా, తెలిసిందే కదా. ఆ స్థలం కొంటే పరాయి వాళ్ళు మంచిదయ్యా మంచిగా అన్నారు. నా అనుకునే వాళ్ళే అంతగానో అవసరమా? కుళ్ళు అవసరమా? మన బ్రతుకును చూసి మనల్ని చూసి ఏడ్చే వాళ్ళు ఎవరో తెలుసా? మన దూరస్తులు కాదు, మన బంధువులే, మన రక్త సంబంధికులే. మనం బాగుపడుతుంటే ఎదుగుతుంటే ఏడ్చేవాది ఎవరు తెలుసా? వారు నాశనం అయిపోవాలని ఏడ్చేవాది ఎవరు తెలుసా? శాపనార్థాలు పెట్టేది ఎవరు తెలుసా? నా అనుకున్న వారే. ఒకసారి నేను చెప్పాలంటే ఈ రోజును బట్టి, ఈ సిచ్యువేషన్ బట్టి అంటే
సహాయం చేసే చేతులను నరికేసే రోజులు ఇవి. ఏంటంట, పోనీలని సహాయం చేద్దాం చేతులు చాపితే ఆ చేతుల్ని అడ్డంగా నరికేసే రోజులు. ఈ రోజులు అలాగ ఉన్నాయి. ఈ సోదరి యాకోబు అని దేవుడిని మోసగాడని పిలిచాడు. మరి నిన్ను నీ ప్రవర్తన బట్టి, నువ్వు నడిచిన విధానాన్ని బట్టి ఒకసారి ఆలోచన చేసుకో. నిన్ను కూడా యాకోబు అనే పిలిచే విధంగా నిన్ను కూడా పిలవాలనుకుంటున్నాడు. ఒకసారి ఆలోచించే ప్రియ సోదరి సోదరు. తర్వాత చదవండి. ఆయన నేనే దేవుడని, నా తండ్రి దేవుడని, ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకు, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను. హల్లెలూయా. ఒకవేళ భయపడుతున్నాడు, ఆ దేశానికి వెళితే నా కుటుంబం ఒక్కటే, అక్కడ పోతే చాలా వేల మంది ఉంటారు, వాళ్ళలో ఎలా బ్రతకాలి ప్రభువా? ఒకవేళ అక్కడికి వెళ్తే ఎవడరా నువ్వు మా దేశానికి వచ్చామని కొడతారేమో, ఎవడరా నువ్వు మా దేశానికి వచ్చి బ్రతకడానికి వచ్చామని అంటారేమో అని భయంతో ఆ దేవుని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ప్రియ సోదరి సోదరు, ఎలా బ్రతకాలని లేరా? హైదరాబాద్కి వచ్చినప్పుడు ఎలా బ్రతకాలి ప్రభు, ఎలా బ్రతకాలి, ఏదో ఒక పని చూపించు ప్రభు అని అడిగి ఏడ్చిన లేరా? ఉన్నారు. నేను కూడా హైదరాబాద్కి వచ్చినప్పుడు కొత్తలో ఇక్కడికి వచ్చినప్పుడు ఎలా బ్రతకాలి ప్రభు, ఎలా బ్రతకాలంటే 2-3 జాబులు నువ్వు చేయలేరా బాబు, ఇక్కడ చేయలేమని నన్ను పంపించేసినారు. లేరా? పని చేసుకోవడానికి ఒక దగ్గర పని చేస్తానికి పోతే కొత్త కదా, మనకేం తెలియదు. నువ్వు ఇక్కడ పని చేయాలి ఆయన వెళ్ళిపోమన్నారు. సర్లే ఇంకొకరి చేయలేదు. అక్కడ కూడా అదే, నీకు హిందీ రాదు, తెలుగులో పో అన్నారు. అట్లా 2-3 ప్రయత్నాలు చేసి అలిసిపోయి ఏదైతే మళ్ళీ ఇంకొకటి అని ఎత్తుకొని లాస్ట్కి నేను ఏది చేయగలనో అది దేవుడు మనకి ఇచ్చాడు, ఏర్పరిచాడు. సోదరి సోదరు, పని చేయాలని ఆలోచన ఉండాలి ముందు మనకు. సరే ఇది కాకపోతే ఇంకొకటి ఆలోచన చేయాలి. నీది వల్ల కాదంటే కొంతమంది ప్రయత్నం ఆగిపోద్ది. నా వల్ల కాదంటే వాడు చెబుతున్నాడు, నా శరీరం సహాయం పుట్టలేదులే అని ఆగేసే వాళ్ళు లేరా? ఉన్నారు. వారు ఎందుకు పనికి రాకుండా పోతారు. ప్రియ సోదరి సోదరు, అయితే ఆయనకి మాట చెబుతున్నాడు దేవుడు, ఏమని, నువ్వు భయపడద్దు. ఒకవేళ అక్కడ పోయి అలా బ్రతకాలని ఆలోచన కలిగి ఉన్నామేమో, నువ్వు భయపడద్దు. ఈ రోజున నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. అక్కడికి పోవటానికి నువ్వు భయపడద్దు, అక్కడ నేను గొప్ప జనంగా చేస్తాడు. హల్లెలూయా. ఒకవేళ ఆ ప్రదేశానికి వెళ్ళి బ్రతుకు తెరువు కోసం వెళ్తుంటే ఆ దేశంలో ఎలా బ్రతకాలి ప్రభు అనుకుంటే నువ్వు ఆలోచిస్తున్నావో, అక్కడ నేను నిన్ను గొప్ప జనంగా చేయబోతున్నాడు. హల్లెలూయా. ఎక్కడ నువ్వు బ్రతకలేవని బాధపడుతున్నావో అక్కడనే నిన్ను బ్రతికి నిలబెట్టి బ్రతికించునుగాక. హల్లెలూయా. తర్వాత నేను ఐగుప్తునకు కూడా వచ్చేదను, అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకుని వచ్చేదను. యోసేపు నా కన్నుల మీద తన చేయి ఉంచమని సెలవీయగా యాకోబు లేచి బెయేర్షెబా నుండి వెళ్ళెను. హల్లెలూయా. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఏంటంట, ఒకవేళ నువ్వు వెళ్ళటానికి భయపడుతున్నావేమో, వెళ్ళు, నేను గొప్ప జనంగా చేస్తాను. చేయటమే కాదు, నేను నీతో పాటు వస్తాను అన్నాడు. ఏముందమ్మా వాళ్ళ వచ్చిన, నేను నీతో పాటు వస్తాను అని ఉందా, రానుందా? హల్లెలూయా. నీవు పనిచేసే పని చోట నా ప్రభు వచ్చునుగాక. హల్లెలూయా. ఒకవేళ భయపడుతున్నావేమో, 4 రోజులు లీవ్ పెట్టినాను, 4 రోజులు సెలవు పెట్టాను, ఇక అధికారి ఏమంటాడేమో అని భయపడుతూ ప్రభా ఎలాగ ప్రభా నువ్వు వారితో మాట్లాడు అంటున్నావేమో, నా ప్రభు చెబుతున్నాడు, నీకంటే ముందుగా ఆయన మాట్లాడునుగాక. హల్లెలూయా. నువ్వు ఎలా బ్రతకాలి అని భయపడుతున్నావేమో, ఆయన నీకంటే ముందుగా నడుచునుగాక. త్వరగా చదవండి అమ్మా. పంపిన బండ్ల మీద ఇశ్రాయేలు కుమారులు తమ తండ్రి అయిన యాకోబు తమ పిల్లలను తమ భార్యలను ఎక్కించి. హల్లెలూయా. ఇక ఆ మాట ఆయనకి ఏం పుట్టించింది? ధైర్యం పుట్టించింది. అప్పుడు బయలుదేరాడండి. ఫరో పంపించాడు, రథాలు అన్ని ఇంటి వాకిట అలా నిలబడి ఉన్నాయి. ఇక వెళ్దామా వద్దా భయం అని
ప్రభు దగ్గర మొరబెడితే ఆయన వెళ్ళు ఖచ్చిత నిత్యముగా నేను అక్కడ ఆశీర్వదిస్తారు. ఆశీర్వదించడమే కాదు, నువ్వు వెళ్ళే చోటికి నేను కూడా వస్తాను. ఒకవేళ భయంతో ఈ రోజున ఉన్నామేమో ప్రియ సహోదరి సహోదరులు, భయంతో ప్రార్థన చేస్తున్నామేమో, రేపు ఏమేమవుతుంది ప్రభా అన్నామా, ఖచ్చితంగా ఆయన హామీ ఇస్తున్నాడు, నేను నీతో ఉన్నాను, నేను నీతో వస్తాను అని ఆయన వాగ్దానము చేస్తున్నాడు. నువ్వు భయపడటానికి వీలు లేదు, నిశ్చింతపడి ఉండు. ఇక ఆయన వెళ్తున్నాడు. ఈ ఇయర్ నుంచి చివరి దాకా ఒకటే, ఎవరు వెళ్ళారు మొత్తం 70 మంది 60 మంది అక్కడికి బయలుదేరి వెళ్ళారు. ఇది మొత్తం చదువుకుంటే మనకి టైం ఉండదు. అంటే ఎవరు వెళ్ళారు? యాకోబు కుమారుడు, ఆ కుమారుడికి ఎంతమంది పుట్టారు, ఇలా రూబేనుకి ఎంతమంది కుమారుడు, ఆ భర్త కొడుకుల లిస్ట్ మొత్తం ఉంటుంది. కాబట్టి లాస్ట్కి వెళ్ళిపోదాం. 32 ఆ మనుషులు పశువులు గలవారు, హేయుడు కనుక చెప్పిన. హల్లెలూయా. ఇక్కడికి ఎక్కడికి వెళ్ళారు? పశువులు మొత్తాన్ని తీసుకొని వెళ్ళారు. ఇక్కడ వెళ్తున్న క్రమంలో తమ్ముడి దగ్గరకు వచ్చి ఏమన్నారుగా, తమ్ముడి దగ్గరకు వచ్చాడు. తమ్ముడు ఏమని చెప్తున్నాడు? ఒక సలహా చెబుతున్నాడు. అన్నలారా, అమ్మలారా, నాన్న అని ఏం చెబుతున్నాడంటే, ఈ ఐగుప్తు రాజు ఉన్నాడు కదా ఫరో, ఈ ఫరోకి ఈ ఐగుప్తులో ఉన్న జనాలందరికీ హేయము ఏంటంటే కాపర్లు అంటే. అయినా సరే ఏమన్నాడు, మీరు గొర్రెలు కాసే కాపర్లనే చెప్పమంటున్నారు. వాళ్ళు చేసే వృత్తి ఏమిటని రాజు అడుగుతుడు. మీరు ఏ వృత్తి అని చెప్తే మంచిది, గొర్రెల కాపరనే చెప్పండి. గొర్రెల కాపరని చెప్తే ఏమవుతుంది? ఆ దేశ రాజుకి హేయం కదా, అసహ్యం కదా, నిజమా కదా? మనం మీకు ఒకవేళ పందులు కాసే వ్యక్తిని మనం చూసినాం అనుకో, ఎవరు పందులు కాస్తున్నాం అనుకుంటావా అనుకోవా కదా? అలాగనే ఆ రోజుల్లో గొర్రెల కాపర్లు, గొర్రెలు కాసేవారంటే కొంచెం చిన్న చూపు, హేయము, చిన్న చూపు చూసేవారంట. అయినా సరే ఆ తమ్ముడు ఏమని చెప్తున్నారంటే, మీరు గొర్రెల కాపరనే చెప్పండి. చాలామంది తాము చేస్తున్న ఉద్యోగంలో కరెక్ట్గా చెప్పుకోలేదు. చిన్న ఉద్యోగమే అది, ఆడ చెప్పుకుంటూ చిన్నతనం అనుకొని సిటీలో ఏం జాబ్ చేస్తున్నావు అంటే, ఇది చేసేది చిన్న జాబ్, చెప్పేదేమో నేను మేనేజర్ని, నా కింద 10 మంది చేస్తారు. నాకు చెప్పుకోరా నేరా, నా కింద 10 మంది పని చేస్తారు, నా కింద 50 మంది పని చేస్తారు, నేను ఆడ సూపర్వైజర్ని, నేను అక్కడ నేనే తోపు, నా కింద 10 మంది చెప్పుకుంటారు కదా. కానీ తమ్ముడు ఏమని చెప్తున్నాడంటే, మీ వృత్తి ఏదో అదే చెప్పుకోండి, వృత్తి ఏదో అదే చెప్పుకోండి. ఎలా చూసినా సరే, చిన్న చూపు చూసినా సరే, అబద్ధాలు ఆడి అని చెప్పొద్దు. మీ వృత్తి ఏది? ఒకవేళ ఆ రాజు అసహ్యమే అని అనుకున్నా సరే మీరు ఆ వృత్తి చెప్పాలి. లేరా పెళ్లి చూపులు పోయినప్పుడు అబ్బాయి ఏం చేస్తాడంటే, వాడు ఏం చేస్తాడు? ఏదో చిన్న చేస్తాడు. మనం గొప్పలు చెబుతాం, మామూలుగా చెప్తాం. అబ్బాయి సూపర్వైజర్, అబ్బాయి 1,00,000 వస్తాయి, అబ్బాయి నెలకు ఎంత వస్తుంది, ఓ కటింగ్ పోలు అంత వస్తాయి, పిఎఫ్ వస్తాయి, అంత ఓ లాస్ట్ పెళ్లి చేసిన తర్వాత అమ్మా నన్ను మోసం చేసిండే ఏరా. వాడు పెళ్లి చేసుకునేటప్పుడేమో పెళ్లి చూపులప్పుడు ఎన్ని నిజం చెప్పిండు అబద్ధం చెప్పిండు అని ఎంక్వైరీ కోసం, అయ్యా నీ శాలరీ స్లిప్లు ఏంటంటే వాడు ఎడిటింగ్ చేసి నెలకింత నా అకౌంట్లో పడిద్దని ఎడిటింగ్ చేసి, ఇదిగో నేను పలానా కంపెనీలో జాబ్ చేస్తున్నానని పే స్లిప్లు రెడీ చేస్తాడు వాడి పేరు మీదుగా. రెడీ చేసి అవన్నీ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తే, అమ్మ నిజమే నా అకౌంట్లో నెలకి 1,00,000 పడుతుంది అనుకుంటారు. పెళ్ళైన తర్వాత తెలిసింది వీడి అకౌంట్లో 1,00,000 కాదు 10,000 పడుతున్నాయి, వీడు చేసేదేదో చిన్న ఉద్యోగం, వీడు చేసేదేదో చిన్న పని, నన్ను మోసగించిండు అని అనుకుంటారు కదా. సరే పోతే పోనీ ఇంకేం చేస్తావు, గొడవ పడితే పోయేది మన పరువే కదా అని
కాంప్రమైజ్ అయ్యేవాళ్ళు లేరా? ఉన్నారు చాలామంది. చిన్న ఉద్యోగం అని చెప్తే ఎక్కడ పిల్లనివ్వరా అని, చిన్న ఉద్యోగం అని చెప్తే ఎక్కడ చిన్న చూపానని పెద్ద ఉద్యోగం అని చెప్పి పెళ్లి చేస్తాం. ఇక భార్య అనుకుంటుంది, వీడు దుర్మార్గుడు, ఎన్ని అబద్ధాలు, వీడు నన్ను పెళ్లి చేసుకోకముందే ఎన్ని అబద్ధాలు ఆడిండు, ఇంక నేను కలిసి జీవిస్తే ఎన్ని అబద్ధాలు ఆడుతున్నాను. భార్యకి అర్థం కాదా? అర్థమవుతుందా? అని అర్థం కాదా? పెళ్ళైన కొత్తలోని ఇన్ని అబద్ధం, ఇంత పెద్ద అబద్ధం ఆడిందంటే వామ్మో, ఇంకా రోజుల్లో ఎలాంటి అబద్ధాలు ఆడుతున్నాడు లేదు తెలియదా? వాడి జీవితాంతం అతను నమ్మిద్దా? ఆ భార్య నమ్మిద్దమ్మా? నమ్మదు. ఇక వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ బంధువులు కానీ అందరికీ చెప్పుకుంటుందా? చెప్పుకోదా? ఏదైనా చిన్న గొడవ వచ్చినా, ఇంకా చిన్న గొడవ వచ్చినా సరే నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాను, నీకు ఉద్యోగం ఉందని చెప్పిన పెద్ద ఉద్యోగం అన్నావు, ₹1,00,000 శాలరీ అన్నావు, నమ్మించి మోసం చేసి నా గొంతు కోసినావు అని అనేవారు లేరా? ఒకవేళ ఇదో జరిగింది అనుకున్నాడు ఆయన. ఒకవేళ రేపు పొద్దున నువ్వు గొర్రెలు కాసుకుంటూ ఉన్నావు అనుకో, ఎరా నువ్వు చెప్పిందేంటి, ఒక వ్యాపారవేత్తమని చెప్పావు కదా, వ్యాపారం చేసుకునేవాడిని అన్నావు కదా, మరి ఈ దేశానికి వచ్చి గొర్రెలు కాసుకుంటున్నావేంటి అని అంటాడేమో అని. మీరు గొర్రెలు కాసుకుంటున్నారు కాబట్టి గొర్రెలు కాపరనే చెప్పము. మీరు ఏ వృత్తి చేస్తారో ఆ వృత్తి చెప్పండి. నన్ను చాలామంది అడుగుతారు, మీరు ఏం చేస్తుంటారు? నేను ఏదో చిన్న జాబ్ చేస్తాను. అదే కాదు, నాకు వచ్చే శాలరీ బట్టి నేను ఏదో ఒక రేట్లో ఉండొచ్చు, కానీ ఈ సిటీలో మనం బ్రతకడం కష్టమని వాచ్మెన్ కూడా ఉంటాం. ఒక అపార్ట్మెంట్లో వాచ్మెన్గా ఉండి నేను కంపెనీకి వెళ్తా, మా మిస్సెస్ ఇంటికాడ ఉంటుంది. జస్ట్ మోటార్ లైట్ ఆన్ చేయటమే కదా, మనకు రెంట్ కట్టకుండా వాడే ఒక 5,000 ఇస్తుంది కదా అని. ఎవరైనా అడిగినా నేను ఇదే చెబుతా, మనం చేసే పనికి సిగ్గెందుకు? మేము దొంగతనం చేస్తున్నావా? అబద్ధం ఆడుతున్నావా? ఎవరిదో సొమ్ము తీసుకొచ్చుకొని పెట్టుకుంటున్నావా? కాదు కదా. ఒక దైవ సేవకుడిగా ఉండి ఎంత తగ్గించుకోవాలో తెలిసిన మనమే ఏమి తగ్గించుకోకుండా హెచ్చులో పోయి ఉన్న డబ్బు మొత్తం నెల మొత్తం కాజేసుకుంటే రేపు మన పిల్లలకేం దాస్తాం? రేపొద్దున మన సేవ ఏం చేస్తాం? అది నాకు తెలుసు కాబట్టే నేను 3 సంవత్సరాల నుంచి అదే సర్దుకుంటూనే ఉంది. ఎందుకు? మన పిల్లల్ని ప్రయోజకులు చేయాలి, మన సేవ అభివృద్ధి పరచుకోవాలి. వచ్చిన శాలరీల నెలకి 10,000 రెంట్ కట్టుకుంటా, పిల్లల ఫీజు కట్టుకోలేక, దేవుడి సేవకి ఏదైనా ఉపయోగించుకోలేక కష్టాలు ఎందుకు? ఆ కష్టం ఏందో చిన్న పనే చేసుకుందామని మొదలుపెట్టుకోండి. ఈ సోదర జనాలు ఏమైనా అనుకోని మరి ఆ పని చేయటం ఏంటి? నాతో కూడా పనిచేసేవాళ్ళు 6,000, 7,000, 8,000, 9,000 బట్టి సేమ్ నా శాలరీ వచ్చేవాళ్ళే, రెండుకునే వాళ్ళు లేరు, ఉన్నారు. వాళ్ళు ఏదైనా అనుకోని, నేను చేసేది నా దేవుడికి తెలుసు. హల్లెలూయా. నువ్వు చేసే వృత్తి ఏదైతుందో అది నీకు తెలియాలి, ఆయనకు తెలియాలి. పక్కవారికి తెలిస్తే ఏ చిన్న చూపు అనుకుంటారేమని. అమ్మా నువ్వేం చేస్తావు అంటే పాసి పని చెప్తే ఎక్కడ అసహించుకుంటారేమని, 4 ఇళ్ళలో పని మనిషిగా పని చేస్తానంటే అసహించుకుంటారని, ఏదో చిన్న పని చేస్తానంటే అసహించుకుంటారని నువ్వు అబద్ధము చెప్పకూడదు. నువ్వు నిజం చెబితే ఒకవేళ అతను నిజమా అవునా అనుకొని నీకు ఇంకొక 4 ఇళ్ళు చూపించే ప్రయత్నం కూడా అతనే చేయొచ్చు. హల్లెలూయా. నిజమా కదా? ఒకవేళ అబద్ధం చెప్పిననుకో, అబద్ధం ఒకవేళ తెలిసిందనుకో, అతనే అనుకుంటాడు ఇది అబద్ధాలు చెప్పింది. ఒకవేళ అతనికే వచ్చినాయి అనుకో పని, అమ్మాయి ఎవరన్నా ఉంటే చూడమ్మా ఇంట్లో పని చేయాల్సిందని అతనికే చెప్పారనుకో, అతను నీ దగ్గరకు వచ్చి చెప్తాడా? చెప్పడు. ప్లీజ్ సోదరి తన తమ్ముడు ఎంతగా ఆలోచించేసిందంటే తన చేసే వృత్తి ఏదైతుందో అది మీరు దాచుకోవద్దు, మీరు అబద్ధాలు చెప్పొద్దు. మీ వృత్తి ఏదైతుందో అది వృత్తి చెప్పండి. మేకలు కాస్తారా? మేకలు కాసేవారని చెప్పండి. గొర్రెలు కాస్తారా? గొర్రెలు కాపరని చెప్పండి. అలా బిల్డప్ నువ్వుకి ఏ పని చేస్తామంటే ఆ పనే చెప్పాలి. లేరా? చాలామంది అబద్ధాలు చెప్పేవారు లేరా? మరి ఉన్నారా లేరా? వారే కాదు వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్పేవారు లేరా? ఉన్నారు. అమ్మా మీ కొడుకు ఏం చేస్తున్నారంటే హైదరాబాద్ పెద్ద ఉద్యోగం అండి, హైదరాబాద్లో సూపర్వైజర్ అండి. వాడు చేసేది కూడా బాత్రూమ్ కడిగప్పుడు
వాడు చేసేది ఇక్కడ చిన్న ఉద్యోగం. ఎక్కడ మీ కొడుకు చిన్న చూపు చూస్తారేమని, చిన్న జాబ్ చేస్తున్నాడని అసహించుకుంటారేమని, చిన్న చూపు చూస్తారేమని అంటారేమని. ఇంకొంతమంది ఏమో చదువుకి ఉద్యోగం కరెక్ట్గా అదే ఉండాలి. ఏమంటారు? డిగ్రీ చదివిన గారు అది చేస్తున్నావా, అంత చిన్న ఉద్యోగం చేస్తున్నావా, ఎంఏ చదివినావు, ఎంకామ్ చదివినావు, పిహెచ్డీలు చేసినావు, చదువుకునేటప్పుడే గొప్పగా చెప్పినావు, పెద్ద జాబ్ చేస్తారని బిర్రబీగిను అని అంటారేమో అని, చిన్న జాబు చేస్తే అంటారేమో అని, పెద్ద జాబు సాఫ్ట్వేర్ జాబు ఇంజనీరింగ్ జాబ్ అని చెప్పి అబద్ధాలు చెప్పేవాళ్ళు లేరా అన్నారు. అదే నువ్వు అలా చెప్పడానికి వీలు లేదు ప్రియ సోదరి గారు. అబద్ధములు ఆడటానికి వీలు లేదు. అసహించుకుంటే అసహించుకొని ఏదైనా అనుకొని నువ్వు చేసే పని ఖచ్చితంగా అది చెప్పాలి. తల్లిదండ్రులు చెప్పేవాళ్ళు ఉన్నారు, అబద్ధాలు చెప్పి పెళ్లి చేసేవాళ్ళు లేరా? 4 అబద్ధాలు ఆడి ఏదో సామెత అంటారు, ఏమంటారు, 100 అబద్ధాలు ఆడినా ఒక పెళ్లి చేయాలంటారు. 100 అబద్ధాలు. ఆ 100 అబద్ధాలు మెయిన్ ముఖ్యమైనది ఏంటిది? అబ్బాయి ఏం పని చేస్తాడంటే అబ్బాయి గొప్పోడు, అబ్బాయి మంచి పని చేస్తాడు, అబ్బాయి 1,00,000 శాలరీ అని చెప్తాడు. ఇదే మంచి మొట్టమొదటి ఉండే అబద్ధం. నెక్స్ట్ ఇంకొక అబద్ధం ఏంటంటే అబ్బాయి మంచోడు. ఏంటి? అబ్బాయి మంచోడు. వారి క్యారెక్టర్ చెప్పంగా. ఊర్లో ఎంతమందితో ఎఫ్ఐఆర్ ఉందో వాడికి చెప్పం. బంధువులకు చెబుతామా? అక్కడ వచ్చిన పెళ్లి కుమార్తె వాళ్ళ బంధువులకు చెబుతామా? అబ్బాయి అలాంటి వాడే చెబుతామా? చెప్పం. వాడి క్యారెక్టర్ గురించి చెప్పం. ఎక్కడ అసహించుకుంటారేమని. వాడు చేసే చేష్టాలేమో గాలివాడు, వాడు తిరుగులేమో గాలి. రోజు ముందు తాగుతాడు, రోజు ప్యాకెట్ ఆడతాడు, రోజు సినిమాలు షికారులు. ఊళ్ళో అందరితో ఎఫ్ఐఆర్ ఉంది. ఈ నిజాలన్నీ చెప్తావా? అసహించుకుంటారేమని. మంచివాడండి అబ్బాయి. పాపం వాళ్ళేమో వీళ్ళు అడిగితే ఎక్కడ అబద్ధాలు చెప్తారని అటు ఇంటి పక్కని ఆ గల్లి అవతల అడుగుతారు. వాళ్ళు కూడా అబ్బాయి మంచోడేనమ్మా, మంచోడు, ఎందుకు 100 అబద్ధాలైనా ఒక పెళ్లి చేయాలంటారు కదా, అందుకని అబద్ధాలు ఆడేస్తాం. మరి అబ్బాయి జాబ్ చేస్తున్నాడంటే జాబ్ చేస్తున్నామ్మా, పెళ్లి చేసేస్తాం. చేసేసిన తర్వాత ఇక బయటపడింది, నా కొంప గొల్లేరు చేసినావమ్మా, నా కొంప గొల్లేరైంది, ఇక నేనే కష్టపడాలి. ఇంకా తర్వాత అర్థమైంది వాడు తాగుపోతూ తిరిగిపోతాడని, ఏమీ సంపాదించలేనని. ఇక అమ్మగారే కష్టపడాలి, అమ్మగారే కష్టపడి సంపాదించి వీడిని పోషించాలి, వీడు ఆడిన అబద్ధాలకు. అర్థమవుతుందా మీ సోదరులారా? నీ వృత్తి ఖచ్చితంగా దాచుకోడు. నీవే వృత్తి చేస్తున్నా ఆ వృత్తిని దాచుకున్న నువ్వు చెప్పాలి. అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు. తర్వాత కొంచెం విషయం వెళ్ళినప్పుడు ఈ విషయము ఫరోకు చెప్తారు. ఏమని? మీ దాస్యమైన మేము గొర్రెల కాపురము, మా చిన్నతనం నుంచి మా పూర్వీకులు, మా నాన్న, మా తాత, ముత్తాత అందరూ గొర్రెలు కాసుకునేవారు, మేము కూడా అదే చేస్తున్నామంటే మంచిదని చెప్పి మీరు ఫలానా ప్రదేశంలో ఉండి అక్కడ అభివృద్ధి పరండి, అక్కడ అభివృద్ధి చెందండి. తన తమ్ముడితో చెప్తాడు. ఏమంటే, ఇదిగో ఈ గొర్రెల కాపరులు కదా, వీరు మంచి నాపీన్యం కలిగిన వ్యక్తి ఎవరైనా ఉంటే ఒక వ్యక్తిని చూసి మన గొర్రెల కాపరులు కూడా ఒక వ్యక్తిని నియమించండి ఒక నాయకుడిగా. ఆశీర్వదించాడా లేదా? వారు గొప్పలకు పోకుండా అబద్ధం లేకుండా నిజమే చెప్పారు. ఎమ్మటినే రాజు ఏమన్నాడు? ఆశీర్వదించాడు. ఎలాగంటే, మన గొర్రెల కాపర్లు గొర్రెలు ఉన్నాయి కదా, ఆ గొర్రెలకి కాయటానికి ఒక వ్యక్తిని, మంచి వ్యక్తిని చూసి నాయకుడిగా వంచమని చెప్తారు. ప్రియ సోదరి సోదరులారా, మనం కూడా మన ఆత్మీయ జీవితంలో మన అబద్ధములు లేరా? ఉన్నారు అబద్ధములు ఆడేవారు. నువ్వేం చేస్తున్నావు అంటే, కొన్ని అక్రమంగా చర్చిలు కట్టేసి మిషనరీల దగ్గర డబ్బులు లాక్కునే వాళ్ళు లేరా? ఉన్నారు. కొన్ని ఏరియాలో చూసిన నేను, ఆ ప్రదేశం మొత్తం ఎడారిలాగా ఉంటుంది. చర్చిలు ఉన్నాయి, 1-2 ఉన్నాయి. ఆడ ఎవరన్నా ఉంటారా అంటే ఉండరు. పైన ఏమో చర్చిలు ఏముంటుంది. మరి ఎందుకు కట్టారు? ప్రతి వారము
ఆదివారం మొత్తం నడుస్తుందా అంటే నడవదు. మరి ఎందుకు కట్టారంటే మిషనరీస్ వచ్చే డబ్బులు లాక్కొని